అన్ని ఊర్లు తిరిగేసి అన్నీ చేసేసి నాతో ఒక్క ఇంటర్వ్యూ కానీ ప్రీ రిలీజ్ కానీ చేయకుండా సినిమా రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు మీరు అనుకున్నారు. ఆ భయం వేసే ముందు అర్జెంట్గా సుమా గారితో పెట్టండి, మిగతా ఇన్ని క్యాన్సిల్ చేసినా పర్లేదని ముందు అన్ని పక్కకు తోయండి, ముందు సుమా గారితో కంప్లీట్. మొన్న జనవరి పోస్ట్పోన్మెంట్ లో నా హస్తం కూడా ఉందిలేండి. అయినా RRR అంటే మీరు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అని మాత్రం అనుకుంటున్నారా? నేను ఉన్నాను ఎన్టీఆర్ లేదా రామారావు అంతే. సరే రామారావు, ఎన్టీఆర్, మేము ఆర్ వేసుకున్నాము అంటే మీరే అనుకుంటున్నారు, నేను ఉన్నాను. సుమా రాజీవ్. మేము సౌలభ్యం కోసం మార్చుకుంటూ ఉంటాం. సో ఫైనలీ March 25th రిలీజ్ అవుతుంది సినిమా. కొంచెం గీర పట్టేసింది, వాగి వాగి మాట్లాడి ప్రతి ఫంక్షన్ లో. తారక్, నీకు గ్యాప్ 1 month వచ్చింది కానీ నువ్వు కూడా నాకన్నా ఎక్కువ మాట్లాడావు. నా గొంతు గీర పైగా ఒక్క లాంగ్వేజ్ మాట్లాడింది, తమిళ్, కన్నడ, మలయాళం తప్ప ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేసావు. మలయాళం నువ్వు ఉన్నావు కదా. సో గీర ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కన్నాంబ టైం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి పట్టదా? మీరే చెప్పారు. గారితో ఒక ఇంటర్వ్యూ అయింది, తెలుసు. అందులో అడిగారు ఇలా సుమ గారిని ఫ్యూచర్ లో మీ సినిమాలు చేస్తే ఏం చేస్తారు? నిర్మలమ్మ, ఛాయాదేవి గారు, వాళ్ళందరూ యంగ్ గా ఉన్నప్పుడు నిర్మలమ్మ గారు ఇలా నోరేసుకొని పడిపోయే ఒక గడుసు అత్త, ముసలావిడ, అలా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటావు. రాజీవ్ కూడా ఉండాలి అందులో, నోరు పడిపోయిన మొగుళ్ళలాగా. రాజా, ఇది వినడానికి చాలా బాగుంది రాజా. సో ఫైనలీ March 25th రిలీజ్ అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏ అబ్బా, బి యా, సి ఇది నిజం, డి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకోవచ్చు. అమ్మయ్య, అది మీ ఫీలింగ్. నాకు ఇంకా నమ్మకం లేదు. నాది ఏ అబ్బా. ఇది ఇప్పుడు టక్కని చెప్పండి, ఫస్ట్ సీన్ ఏం షూట్ చేశారు మూవీలో? ఆయన ఏదైతే అప్పుడు ఒక ఇద్దరు హీరోస్ రెడీ, November 11th అనుకుంటా కదా, 11th ఓపెనింగ్ చేసాము. దాని తర్వాత ఫస్ట్ షాట్ ఒక బైక్ మీద వస్తూ ఉంటాం ఇద్దరం. ఆయన అమ్మా ఇద్దరు హీరోస్ రెడీ అని చెప్పి యాక్షన్ అని అంటారు. ఒక వీడియో రిలీజ్ చేశారు కూడా. ఆ రోజు మీ మనోభావాలు ఏంటి? అప్పుడు అనుకున్నారా ఇలా ఈ 2022 వరకు వస్తుందా, లేకపోతే ఆ రోజు వాట్ వాజ్ ద ఫీలింగ్ చరణ్? అసలు ఆ రోజు ఫాస్టెస్ట్ రాజమౌళి గారి ఫిల్మ్ అయిపోతుంది అసలు అంతే అనే ఫీలింగ్ లో ఉన్నారు. 2020లోనే రిలీజ్ అనుకున్నాం. అందరికీ అన్నమ్మకమే అంతే. మీకండి, మీకు అలాగే ఉన్నారు మీరు. కానీ జనరలీ వేరే వాళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళి మైక్లో మాట్లాడేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అంటుంటారు. మీ సినిమాల విషయానికి వచ్చేసరికల్లా వాడు ముందు రోజే వాడు అన్ని తీసి పెట్టేసుకుంటాడు. బికాస్ ఎనీవే ఆ గ్యారంటీ ఉంది కాబట్టి రాజమౌళి గారి మీద ఆ నమ్మకంతో మేము థియేటర్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 25th అండి. ఐ డోంట్ థింక్ ఇది మీ సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఇది హోల్ ఆఫ్ ఇండియా అండ్ మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నటువంటి ఒక టైము. అంటే ఒక పండుగ వస్తే ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో అలాంటి ఒక రోజు కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. And we are proud that you are from here, from Hyderabad. Thank you. Super. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే రకరకాలైనటువంటి మీమ్స్ మూవీస్ మీద వస్తూ ఉంటాయి. రాజమౌళి గారి సినిమాల మీమ్స్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మీకు తెలుసు కదా, బాహుబలి అప్పుడే రకరకాలు వచ్చాయి. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కుర్రాళ్ళుగా ఉండేవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టేశారు, ఆ పిల్లలకు కూడా ఆ తర్వాత సంబంధాలు చూడడం మొదలెట్టారు, లాంటి మీమ్స్ కూడా వచ్చాయి. అంటే మెట్రోకి పిల్లర్ వేశారు, మెట్రోలు వచ్చేసాయి, అవి ఫామ్ అయ్యి స్టేషన్లు కూడా అయిపోయాయి అనేది. మరి ఇప్పుడు దీని మీద కూడా చాలా మీమ్స్ వచ్చాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామా ఏమేమి వచ్చాయో? సో ఇవాళ మీమర్స్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట, డెడికేటెడ్ టు ఆల్ ద మీమర్స్. బికాజ్ వాళ్ళు బోలెడంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కూడా దాంట్లో డైరెక్షన్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కటి చూద్దాము. మీమ్ 1, RRR స్టార్ట్స్ రోలింగ్ టుడే. ఫ్యాన్స్ బాయ్ అన్నా, బాయ్ చరణ్ అన్నా, బాయ్ తారక్ అన్నా. రాజమౌళి గారు కానీ ఇలా ఇద్దరికి సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళని ఇలా డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు 2 హీరోస్, మీరు స్పెషల్గా ఏదైనా డైట్ తీసుకున్నారా? డైటా? ఏదైనా ఫుడ్ వీళ్ళని హ్యాండిల్ హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చరణ్ ఏమో తెలియదు కానీ మిస్టర్ తారక్ గారిని డైట్ ఏం తీసుకోలేదు. రమగారు ఏమైనా వీళ్ళతో షూటింగ్ చేస్తున్నావు ఇవాళ తినేసెళ్ళు అలా ఏం లేదు, కొంచెం బీపీ ఎక్కువ రేజ్ అయ్యి దాన్ని తగ్గించుకోవడానికి మిల్క్ షేక్లు, ఐస్ క్రీమ్లు అవి ఎలాగ రమ ప్రొవైడ్ చేయదు కాబట్టి స్విగ్గీలో కొట్టి స్పెషల్గా తెప్పింది. బీపీ మీకు బాగా రైజ్ అయినప్పుడు జనరల్లీ ఏం చేస్తారు మీరు చెప్పండి?
మైక్ పగలు కొడతా లేదు అది ఒకే ఒకసారి మైక్ ఎరగొట్టి నోట్లో నుంచి ఒక పచ్చి బండ, అదే మన హై నాయకులు ఉంటుంది కదా, బూతు 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 అని మైక్ ఎరక్కొట్టి. నీకు కూడా అది బూతులాగా వినిపిస్తుందా? ఈ ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది, ఒప్పుకోక తప్పట్లేదు. నెక్స్ట్ 2 years వరకు నేను తారకు ఫుల్ బిజీ ప్రభాస్ గారు. పాపం వీళ్ళకి తెలియట్లా 2 years వేశారు, 2 years అయిపోయింది. అది మాత్రం పాపం నిజంగా చరణ్ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది. చరణ్ పాపం నిజంగా అయిపోద్ది అన్న అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. పాజిటివ్ ఎక్స్ప్రెషన్ లేదు అది చెప్పిన ఇది చూడండి. బట్ డెఫినెట్ గా 2021 2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. సార్ ఏంటి సార్ అది? బట్ డెఫినెట్ గా 2021 2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఫైనలీ 2020 నుంచి 2022 వరకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు కరోనా వచ్చుద్దా లేదా తెలియదు మనకి. అవును, 2021-22 అవ్వదు అని మాత్రం అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడా ఆయన? అవ్వదు అని గ్యారంటీతో చెప్పాము. అంటే 21-22 ఎలా? ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతే. అదే ఆయన గురించి ఆయనకు తెలుసు బాగా. లేదు ఒక ఈగ, ఒక మర్యాద రామన్న, ఇవన్నీ ఎంత అండి? 6 months లే 6 నెలల ఈగ 2 ఏళ్ళు, మర్యాద రామన్న 6 నెలలు తీయాల్సింది 18 నెలలు. లక్కీగా ఈగ కాబట్టి 2 years పట్టింది, బొద్దింకైతే ఇంకొంచెం ఎక్కువ 4 years. జంతువుని బట్టి పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మేము కీరవాణి గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. తెలుగు ఇండస్ట్రీ మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారు మ్యూజికల్, అంగ తమిళ్ల పాత మరగదమణి మ్యూజికల్, ఈయనెవరు? ఆయనే. హిందీ మే దేకేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్. అంటే పేర్లు మారుతూ ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం గెటప్లు. కానీ ఒరిజినల్లో మాత్రం గెటప్లు మారడం లేదు, పేర్లు మాత్రమే మారుతున్నాయి. దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి చాలా. ఇవి జస్ట్ ప్రెజెంట్ చేసాము. నెక్స్ట్ ఆ స్పీడ్ ఏంటన్నా, సాంగ్ ఇంకా 1.5x లో పెట్టినా కూడా అన్ని చెక్ చేసుకున్నాం, అయినా ఏంటి స్పీడ్, అంటే స్పీడ్ లో పెట్టారేమో అని ఒక ఫీలింగ్. కాదండి, మీకు ఎలా అనిపించింది చరణ్ అసలు ఇన్నిసార్లు మళ్ళీ ఇంకొకటి అన్నప్పుడు మీ ఇన్నర్ అందరు బాహర్ లాగా మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? ఇందాక లూప్ అనే వచ్చింది కదండి, ఆ లూప్ లోకి వెళ్ళాం అంతే. చేస్తూ 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 మకాలు పడిపోయి మేము పడిపోయి, అంటే ఫీలింగ్స్ లేవు మీకు? ఇంకా ఫీలింగ్స్ లేవు అసలు, లేవు. చేస్తూ ఉన్నారు మీరు అంతే. ఓ మర మనిషి ఒక స్పై క్యామ్ కనుక అలా నెమ్మదిగా రూమ్ లోకి వచ్చి ఉంటే అయిపోయి ఇలా పడిపోవడం అంతే, సోయి లేకుండా. రాత్రి కళలు కూడా సింక్ లోనే ఉండాలి బాబోయ్. మీరు కాదు, సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం ఇండియా అంతా నాటు 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 ఇందులోనే ఉన్నారు. కానీ చరణ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమై ఉంటుంది తారక్ ఆ టైంలో లోపల? అంటే మళ్ళీ 1 more ఇంకొకటి ఇప్పుడు నేనన్న ఫీలింగ్స్ ఏంటి? నువ్వు చెప్పు. అబ్బా ఇంకా ఆపు జక్కన్న, ఆపండి ప్లీజ్. నేను లోపల చరణ్ అదే వాయిస్. తారకం చూస్తా చెప్తాడని, మీరు చెప్పరు బయట కండు ఇలా మామూలుగా ఇలా చూసి అంటాడు కదా, జక్కన ఏంటిది వచ్చింది కదా బాగా అంటే నాతో, వచ్చింది కదా బాగా జక్కన, వచ్చింది కదా బాగా. మీరు మాత్రం ఇలాగే నవ్వేస్తారు కదా, అంటే ఏం చెప్పినా ఇలా నవ్వేసి ఆ తర్వాత ఆ టైంలో నవ్వితే కొంచెం బీపీ రైజ్ అవుద్ది. ఓకే. నా జీవితంలో మాత్రం అసలు ఒక్కసారి అబ్బా ఆ మానిటర్ అది ఎక్కడుందో దాన్ని ఎరగొట్టేద్దాం అన్నంత ఫీలింగ్. మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది కదా, అంత స్పీడ్లో ఎవరైనా చూస్తారా? సింక్ వెళ్ళిపోద్ది కదా, ఆ పాటను ఎలా చూడాలి? అలాగే చూడాలి. స్టెప్ ఫ్రీజ్. మేము ఇలా 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 అదిగో తారకాయ కొంచెం పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిందా? మామూలుగా వదిలేయండి, ఈక్వల్గా వెళ్ళింది కదా, బాగానే వెళ్ళింది. అట్ట కాదు, అలా పాజ్ చేసి అదిగో ఒకటి పైకి ఉంది, ఒకటి పైకి ఉందా, ఇప్పుడు అక్కడికి ఎలా పెట్టాలి? నేను అన్నాను ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా జక్కన్న, అది అలా ఉంటుంది. తన స్టైల్ తంది, నా స్టైల్ నాది. ఇద్దరు స్టైల్స్ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఇద్దరు ఒకటే లాగా ఆడడం. నాకు ఆ స్టైల్ ఈ స్టైల్ కాదు, నాకు స్టైల్ ఉంది. అలాంటి సినిమా ఉంది కదా, నాకు ఆ కోకో కోలానే కావాలి ఇలా.